హైదరాబాద్కు నిధుల కేటాయింపులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. అత్యధిక రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోందని తెలిపారు. జీహెచ్ఎంసీ, మెట్రో సంస్థలు నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నాయన్నారు. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. అందువల్లే పలు అభివృద్ది పనులు నిలిచిపోయాయన్నారు. బస్తీలలో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించి నిధులు పెంచాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముషీరాబాద్ డివిజన్లో పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నిధులను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో అత్యధికమైనటువంటి రెవెన్యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన హైదరాబాద్ నగరానికి కేటాయింపులు అనేక సంవత్సరాలుగా తగ్గుతూ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి పౌర సమస్యలు పరిష్కారం చేసేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, హైదరాబాద్ మెట్రో ఆటోనమస్ కానీ, ఈ రెండు కూడా నిధుల కొరతో కుదేలవుతా ఉన్నాయి. కనీసము చిన్న చిన్న కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీని కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, కనీస సౌకర్యాలు కల్పించడం కోసం నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.